నెక్స్ట్ సినిమా హనుమాన్ ప్రసాద్ గారు ఇంకా ఒక ఫ్రెండ్, బాగా బిజినెస్లో కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆయన కూడా పార్ట్నర్ అనమాట క్రాంతి కుమార్కి. ఓకే. ఆయన తిరుపతి అనే సినిమా తీశాడు రాజ్బాబుతో. అది దాసనారాయణ డైరెక్షన్. దాంట్లో క్యారెక్టర్ నేను జయసుధా అందులో పేరు. ఆ సినిమా చేసేటప్పుడు దాసరా గారికి నా మీద విపరీతమైన ఇంప్రెషన్ వచ్చేసింది. ఇతను చాలా బాగున్నాడు, సిన్సియర్గా చేస్తున్నాడు, ఎఫర్ట్ బాగుంది, టైమింగ్ బాగుంది అని చెప్పి అప్పుడు అన్నాడు అనమాట ఆయన. మురళి, నిన్ను పెద్ద హీరోని చేస్తాను నేను. మీ ఒరిజినల్ పేరు రాజబాబు అంటే జగమేమయ్య చేసేటప్పుడు అందులో రాజబాబు గారు కూడా పెద్ద మంచి క్యారెక్టర్ ఆ సినిమాలో. అవునండి. అప్పుడు పూర్ణచంద్రరావు అన్నారు, మరి ఇద్దరు రాజబాబులు ఎలాగయ్యా, అతనేమో ఎస్టాబ్లిష్డ్ కమెడియన్, నువ్వు వచ్చి హీరోగా వచ్చి హీరో రాజబాబు కమెడియన్ రాజబాబు అంటే బాగుండదు కదా అని, నీ అసలు పేరు ఏంటి అన్నాడు. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు, అందుకని నా పేరు రాజా రామ్మోహన్ రాయ్ అని పెట్టారండి అన్న. అని ఆ రాజా రామ్మోహన్ రాయ్ పొడిగి అయిపోయిందని రాజబాబు అనుకోవటం అలవాటు అయిపోయిందండి. బుక్స్లో కూడా అదే ఉంది. అప్పుడు ఆయన దీంట్లోంచి రాజా రామ్మోహన్ రాయ్లోంచి మోహన్ తీసి మోహన్ అని పెడదాం అన్నాడు. ఓకే అండి. ఆంధ్రపత్రిక ప్రెస్ మీట్లో ఆంధ్రపత్రిక శ్రీనివాసు నుండి శ్రీనివాస్ గారు చాలా సీనియర్. ఆయన అన్నాడు పూర్ణచంద్రరావుతో, ఏమంటే మోహన్ అంటే ఏదో కత్తిరించినట్టు ఉంది, పేరు ఫుల్ ఫ్లెడ్జ్ లాగా లేదు, రామ్మోహన్, కృష్ణమోహన్, మురళీమోహన్ ఇట్లా అంటే మురళీమోహన్ బాగుంది అన్నాడు ఆయనే. ఓకే. అది మురళీమోహన్ అనేది దాంతో ఆయన పెట్టింది, అప్పుడు వచ్చింది మాట అనమాట. ఓకే. సో ఇది చేసినప్పుడు దాసరి గారిని మాట ఇచ్చాడు నా సినిమాల్లో. ఆయన అప్కమింగ్ అప్పుడు. అవును సార్. 2 సినిమాలు ఇది 3వ సినిమా. అది 2, 3 వచ్చినాయి. 2 తాత మనవడు వచ్చింది, దాని తర్వాత చదువు సంస్కారం ఇది 3వ సినిమా. ఆయన అంత ఎర్లీ స్టేజ్లో ఉండగానే ఆయన ఇచ్చాడు మాట. ఆ 2 సినిమాలు పెద్ద హిట్లు అయినాయి. సో చెప్పాడు, ఆయన చెప్పినట్టుగా చాలా సినిమాలు, ఆయన సినిమాలని దాసరి గారి సినిమాల్లో అనేక క్యారెక్టర్లు. అసలు మ్యాక్సిమం ట్రావెల్ కదా మీకు. సో ఇండివిజువల్గా నాకు ఒక ఇమేజ్ తీసుకొచ్చింది దాసరి గారే. ఆ దాసరి గారు చేస్తున్న రోజుల్లో పీతాంబరం గారు అని ఎన్టీ రామారావు గారి భక్తవత్సలం పీతాంబరం. ఆ పీతాంబరం గారు వచ్చి, నేను ఇట్లా హిందీ సినిమా యాదవ్కి భారత్ కొన్నానండి, తెలుగులో తీస్తున్నాను, 3 హీరోలు, దాంట్లో ఎన్టీ రామారావు ఒక హీరో, బాలకృష్ణ ఒక హీరో, ఇంకో హీరో క్యారెక్టర్ ఉందండి, మధ్య అన్నయ్య, 3 అన్నదమ్ముల్లో ఆయన పెద్ద మధ్యవాడు అనేప్పటికే. అలాగేనండి అన్న, ఎన్టీ రామారావుతో అంటున్నారు నేను అప్పటికి ఇండస్ట్రీకి వెళ్ళా కానీ ఏ రోజున ఆయన నేను కలుసుకోలే, ఎక్కడ అవకాశం రాలా. ఎన్టీ రామారావు మనకు తెలుసు, ఆయనకి నేను తెలియదు కదా. వాళ్ళు ఆ కండిషన్ పెట్టారు, మీరు మేము తీసుకెళ్తామండి రామారావు దగ్గరికి, ఆయన చూసిన తర్వాత ఆయన ఓకే అంటే క్యారెక్టర్ మీకే, కాదు అంటే మాత్రం ఉండదండి, పదండి అన్న. ఫస్ట్ టైం అంటే అంత ముందు ఎక్కడెక్కడ దూరంగా చూశాను తప్ప డైరెక్ట్గా కలవటం అనేది ఫేస్ టు ఫేస్ కలవటం. వెళ్ళేటప్పటికి మేకప్ రూమ్లో టచ్అప్ చేసుకున్నాడు, చూశాడు. చూడటం అయింది. అసలు తలుపు దిగాను, 2 బ్రదర్ మురళీమోహన్ గారు అన్నారు. ఆయన ఇంత పెద్ద హీరోయిన్ నన్ను గారు అని మరి పిలిచాడని వెళ్ళిపోయి, నాకు తెలియకుండా వెళ్ళి కాళ్ళకి పాదాలకి దండం పెట్టిస్తాను వెళ్ళి. అదేలేండి, ఆయన రూపం అసలు చూడగానే, ఆ ఫిగర్ని చూడగానే ఏదో దేవుణ్ణి కృష్ణుడిని చూసిన ఫీలింగ్ లాగా వచ్చేసి కాళ్ళ దండం పెట్టాను. బ్రదర్, మీ గురించి విన్నాం, బాగా చేస్తున్నారు, మంచి క్యారెక్టర్ ఇందులో. నా క్యారెక్టర్కి ఇంకా జోయిట్లు లేవు, హీరోయిన్ లేదు, మీకే హీరోయిన్ జోయిట్లు అన్నీ మీకే. మా బాలయ్యకేమో స్టేజ్ ఇది గిటారిస్టు, అది స్టేజ్ సాంగ్లో ఉన్నాయి అతనికి, అది అని చెప్పాడు. మీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా సార్ అంతకంటే కావాల్సిందే ఉందన్నాను. అది 2 months 3 months జరిగింది షూటింగ్. ఎక్కడో స్వర్గలోకంలో సంచరిస్తున్నట్టుగా ఉండేది నాకు. అంతే కదా, రామారావుతో కాంబినేషన్. ఎర్లీ కెరీర్. బాలకృష్ణ అప్పటికి అతనిది కూడా ఎర్లీ కెరీరే. కాకపోతే ఎంజీఆర్ గారు వచ్చి ఇది కొట్టడం, క్లాప్ కొట్టడం. ఎంజీఆర్ గారి పక్కన, రామారావు గారి పక్కన, నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్ చేసిన లత హీరోయిన్ నాకు కాంబినేషన్. అప్పట్లో బాగా క్రేజ్ అమ్మాయి. ఇవన్నీ చూస్తే అబ్బా అనిపించింది అనమాట. జాక్పాట్ తగిలింది, పెద్ద సక్సెస్ అయింది. నేను తీసుకున్న ఫస్ట్ షీల్డ్ కూడా 100 days షీల్డ్ కూడా అదే. ఓకే. కన్నదమ్మలని ముందు అంటే ఇన్ జనరల్గా ఓకే, మీ అదృష్టం ఫలించి టక్మని రామారావు పక్కన క్యారెక్టర్ పడడం, మీరు చేసిన సినిమాలు దాసరి గారితో 1, 2, 3 బాగా ఆడడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, మీరు సినిమా ఇండస్ట్రీలో కాంపిటీషన్ అన్న దాంట్లో మీరు ఎక్కడైనా ప్రాబ్లం ఫేస్ చేశారండి? అంటే మీ క్యారెక్టర్లు ఇంకోళ్ళకి వెళ్ళిపోవడం, లేకపోతే మీకు ఇద్దాం అనుకున్న క్యారెక్టర్లు వేరేగా రాజకీయాలు జరిగి మారిపోవడం,
అలాంటి సందర్భాలు అసలు ఏమీ జరగలేదు. ఒక్కసారి కూడా జరగలేదండి. ఎందుకంటే రామారావు గారి సినిమాలు రామారావే, నాగేశ్వరరావు గారి సినిమాలు నాగేశ్వరరావు గారే. ఆ తర్వాత చూసుకొని శోభన్ బాబు గారు అప్పటికే బిజీ హీరో, కృష్ణ గారు అంతకంటే పెద్ద హీరో, యాక్షన్ హీరో అయిపోయాడు. అవునండి. కృష్ణరాజు గారు కూడా ఇది. నెక్స్ట్ ఎవరు అంటే నేనే. ఆ 3, 5 అయిన తర్వాత నెక్స్ట్ 6వ పొజిషన్ అన్నమాట అప్పుడు నాకు. అవును, థర్డ్ ఆర్డర్లోకి వచ్చాము. బాగానే జరిగింది, సక్సెస్ వచ్చింది బాగా. బొమ్మరిల్లు అని చిన్న సినిమా, బాపిరెడ్డి బ్లాక్ అండ్ వైట్, బాపిరెడ్డి గారిది, పెద్ద హిట్ అయింది అది. ఎన్టీ రామారావు సినిమాలు ఇది 2 ఒకే రోజు రిలీజ్ అయితే అది ఎంత కలెక్ట్ చేసింది, ఇది కూడా అంత కలెక్ట్ చేసింది. అవును, బొమ్మరిల్లు చాలా 4.5 లక్షలతో తీసాడు అప్పుడు ఆ రోజు నా సినిమా, బ్లాక్ అండ్ వైట్, పెద్ద హిట్ అయింది. తర్వాత నేను వారాల అబ్బాయి తీయటం కానీ ఈ కానీ కంటిన్యూస్గా హిట్స్ బాగా వచ్చినాయి. వారాల అబ్బాయి మీది 100th పిక్చర్ కదా. 100th. నాకు స్టిల్ ఐ రిమెంబర్ దట్ పోస్టర్. అవును, శతచిత్ర నటుడు మురళీమోహన్ నటించిన 100వ చిత్రం వారాల అబ్బాయి పోస్టర్స్ అని. చాలా విత్ ఇన్ 2 yearsలో 100 పూర్తి చేశారు. 100కి వచ్చేసారండి, చాలా ఎర్లీ, చాలా ఎర్లీ. ఎందుకంటే నేను అనుకున్నది ఏంటంటే లేట్గా ఎంటర్ అయ్యాను. నేను ఎంటర్ అయ్యేటప్పటికి నాకు 33 ఏళ్ళు. ఈ సినిమాలో హీరోగా నాకు ఏమైనా ఛాన్స్ ఉంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటుంది, అంతకంటే ఎక్కువడదు. మ్యాక్సిమం వస్తే నాకు 50 వచ్చేటప్పటికి అయిపోద్ది, కెరీర్ అయిపోద్ది. ఈ కెరీర్ అయ్యే లోపల మ్యాక్సిమం ఎంత సంపాదించాలో అంత సంపాదించాలి. ఎందుకంటే ఈ బిజినెస్ చేయడానికి విజయవాడ వెళ్ళడానికి అవకాశం లేదు కదా, అది క్లోజ్ చేసాం. అందుకని మా పార్ట్నర్ మీరు తీసేసుకొని మొత్తం షేర్ అని అంటే మీరు లేకుండా నేను చేయలేను, నా వల్ల కాదు, క్లోజ్ చేసేద్దాం అంటే క్లోజ్ చేసాం. ఓకే, ఇక అందుకని ఈ 15 ఏళ్లలో మనం పూర్తి చేయాలి. నా కెరీర్ 15 కంటే ఉండదు అనుకున్నాను. నా కెరీర్ వాడికి 50 ఏళ్ళు కంప్లీట్ అయింది. అయితే ఆ రోజుల్లో అంటే మీకన్నా ముందు వచ్చిన కృష్ణ గారు ఎక్కువగా అసలు ఏడాదికి 12 సినిమాలు 14 సినిమాలు యాక్ట్ చేయడం, 3 షిఫ్ట్లు పనిచేయడం, అసలు సెట్ల్లోనే నిద్రపోతుండడం, ఆయనకి ఇంటికి వెళ్ళి పడుకో, అలాంటిది కూడా మీరు ఫేస్ చేశారండి? చేశాను. నాకు కూడా అట్లాగే అన్ని సినిమాలు వచ్చేసి ఏది వదలకూడదు అనుకున్నాను. ఎందుకంటే మన షార్ట్ పీరియడ్ కదా మన కెరీర్ అని అనుకుని అన్ని సినిమాలు, అంటే మరీ పనికిరాని సినిమాలు అయితే చేయలేదు కానీ రీజనబుల్లీ గుడ్ సినిమాలే చేసాం. అంటే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఓ పక్కన దాసనారాయణ గారు, ఓ పక్క రాఘవేంద్రరావు గారు, క్రాంతికుమార్ గారి సినిమాలన్నీ రాఘవేంద్రరావు గారు డైరెక్షన్. ఆయన అప్కమింగ్ ఎవరు? రాఘవేంద్రరావు గారు. ఇంకా బాబును ఇంకోటి ఏదో సోన్ బాబుతో 2 సినిమాలు, బాబు ఫ్లాప్ అండి, 2 కూడా యావరేజ్ సినిమాలు బాబు కానీ 2 కూడా యావరేజ్ సినిమాలు అయినాయి. ఆయనతో ఆయన కాంబినేషన్లో క్రాంతికుమార్ తీసిన జ్యోతి, నేను జయసుధ హీరోయిన్స్, పెద్ద హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అండి, చాలా పెద్ద. అక్కడి నుంచి ఇక క్రాంతికుమార్ గారి సినిమాలన్నీ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో, అది తర్వాత కళ్యాణి కాదు ప్రేమలేఖలు అయిన తర్వాత అనుకోండి, జ్యోతి, కల్పన, ఆమె కథ ఇవన్నీ వరుసలు వచ్చేసి. తర్వాత దుక్కిపాటి మనసరావు గారి అన్నపూర్ణ బ్యానర్లో ప్రేమలేఖలు. మేమే ఒక బ్యానర్ పెట్టాం అప్పుడు. ఏది బ్యానర్ అంటే బ్యానర్ కాదు, చక్రవర్తి గారు, నేను, ముఖర్జీ గారు మల్లిపూ ప్రొడ్యూసర్స్, ఆయన ఒకటి, చక్రవర్తి గారు అంటే మన మ్యూజిక్ డైరెక్టర్. మేము బుచ్చి చౌదరి గారు ఇప్పుడు రాజమండ్రి ఎమ్మెల్యే. మేము 9 పార్ట్నర్స్, మేము 9 పార్ట్నర్స్గా ఒక సినిమా తీసాం అనమాట. దాని పేరు నిప్పు లాంటి నిజం. దానికి కూడా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, నేను హీరోను, రాజ్యలక్ష్మి శంకరాభరణం హీరోయిన్. అది 2వ సినిమా. శంకరాభరణం రిలీజ్ అవగానే రాఘవేంద్రరావు గారు ఈ అమ్మాయి బాగుంది కదా కొత్త అమ్మాయి అని చెప్పి అది తీసాం అనమాట. అది సక్సెస్ అయింది.